ప్రాచీన గ్రీకు సూర్య దేవుడు ఎవరు? సమాధానం హీలియోస్ మరియు అపోలో. ఆరియోలిన్ ఏ రంగు యొక్క నీడ? సమాధానం పసుపు. డోడెకాహెడ్రాన్కు ఎన్ని ముఖాలు ఉంటాయి? సమాధానం 12 ముఖాలు. పూర్తి వారంలో ఎన్ని నిమిషాలు ఉంటాయి? సమాధానం 10,080 నిమిషాలు. డిసెంబర్ 26ని ఐర్లాండ్లో ఏ పేరుతో పిలుస్తారు? సమాధానం సెయింట్ స్టీఫెన్స్ డే. తీర ప్రాంతాలు లేని ఏకైక సముద్రం ఏది? సమాధానం సర్గాసో సముద్రం. 4 వైపులా మూలలు లేని ఏకైక విదేశీ జాతీయ జెండా ఏది? సమాధానం నేపాల్ జాతీయ జెండా. ఏ దేశం జాతీయ జెండాపై ఓడ శిథిలమైన బొమ్మను కలిగి ఉంది? సమాధానం బెర్ముడా. చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రం ఏ దేశంలో ఉంది? సమాధానం ఉక్రెయిన్. యూరప్ మరియు ఆసియాలను వేరు చేసే పర్వత శ్రేణి ఏది? సమాధానం ఉరల్ పర్వతాలు. విశ్వం యొక్క మూలాన్ని వివరించే శాస్త్రీయ సిద్ధాంతం ఏమిటి? సమాధానం బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం. ప్రపంచంలోని మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం పేరు ఏమిటి? సమాధానం స్పుత్నిక్ 1. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని ఎవరు కనుగొన్నారు? సమాధానం నికోలస్ కోపర్నికస్. పాలపుంతలో ఏ గ్రహం అత్యంత వేడిగా ఉంటుంది? సమాధానం శుక్రుడు. ఆసియా నుండి యూరప్ వరకు విస్తరించి ఉన్న విస్తారమైన సామ్రాజ్యాన్ని జయించిన శక్తివంతమైన మంగోల్ పాలకుడు ఎవరు? సమాధానం చెంగిస్ ఖాన్. మొదటి కంప్యూటర్ వైరస్ పేరు ఏమిటి? సమాధానం క్రీపర్. ప్రాచీన ఈజిప్షియన్ సూర్య దేవుడి పేరు ఏమిటి? సమాధానం రా లేదా రే. బరువు ప్రకారం ప్రపంచంలోనే అత్యంత అరుదైన మరియు అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యం ఏది? సమాధానం కుంకుమ పువ్వు. సాంప్రదాయకంగా గాడిద పాలతో తయారు చేసే జున్ను ఏది? సమాధానం పూల్ చీజ్. అబ్సింతే అనే ఆల్కహాలిక్ పానీయంలో ప్రధాన పదార్థం ఏమిటి? సమాధానం వార్మ్వుడ్. కార్బన్ డయాక్సైడ్ బుడగలు ఏర్పడటానికి పిండికి ఈస్ట్ జోడించే ప్రక్రియ ఏమిటి? సమాధానం కిణ్వ ప్రక్రియ. ఐస్ క్రీంను కనుగొన్న ఘనత ఏ దేశానికి దక్కుతుంది? సమాధానం చైనా. ఆహారాన్ని తయారు చేసి అందించే జపనీస్ కళ పేరు ఏమిటి? సమాధానం మోరిట్సుకే. డాక్టర్ డ్రే, జిమ్మీ అయోవిన్ మరియు ఇంటర్ స్కోప్ రికార్డ్స్ స్థాపించిన రికార్డ్ లేబుల్ పేరు ఏమిటి? సమాధానం ఆఫ్టర్ మాత్ రికార్డ్స్. క్రాటోస్ ఏ వీడియో గేమ్ సిరీస్లో ప్రధాన పాత్ర పోషిస్తాడు? సమాధానం గాడ్ ఆఫ్ వార్. 2002 చిత్రం 8 మైల్ ఏ రాపర్ యొక్క జీవిత చరిత్ర? సమాధానం ఎమినెమ్. 2011లో బాగా ప్రాచుర్యం పొందిన గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్లో హౌస్ స్టార్క్ యొక్క చిహ్నం ఏమిటి? సమాధానం డైర్ వోల్ఫ్. 2023లో ప్రపంచంలో అత్యధిక పారితోషికం పొందిన అథ్లెట్ ఎవరు? సమాధానం క్రిస్టియానో రొనాల్డో. భూమిపై అత్యంత బిగ్గరగా శబ్దం చేసే జంతువు ఏది? సమాధానం స్పెర్మ్ తిమింగలం. శరీర పరిమాణంతో పోలిస్తే అతిపెద్ద మెదడు ఏ జంతువుకు ఉంది? సమాధానం డాల్ఫిన్. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన కాటు వేసిన జంతువు ఏది? సమాధానం నైలు మొసలి. ఏ జంతువుకు ఎక్కువ జీవితకాలం ఉంటుంది? సమాధానం గాజు స్పాంజ్. గ్లెన్ క్లోజ్ మరియు ఎమ్మా స్టోన్ ఇద్దరూ ఏ పాత్ర పోషించారు? సమాధానం క్రూయెల్లా డి విల్. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కోసం డిస్నీ ఎన్ని అకాడమీ అవార్డులను గెలుచుకుంది? సమాధానం 14 అవార్డులు. ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్గా అకాడమీ అవార్డును గెలుచుకున్న మొదటి చిత్రం ఏది? సమాధానం ష్రెక్ 2001. ఇసావో టకాహటాతో కలిసి స్టూడియో గిబ్లిని స్థాపించిన జపనీస్ యానిమేటర్ ఎవరు? సమాధానం హయావో మియాజాకి. ఒడెస్సా స్టెప్స్ సన్నివేశాన్ని కలిగి ఉన్న నిశ్శబ్ద యుగం చిత్రం ఏది? సమాధానం బ్యాటిల్షిప్ పూతేన్కిన్. 1982లో వచ్చిన ఏ సైన్స్ ఫిక్షన్ చిత్రం మొదట్లో బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది, కానీ తరువాత కల్ట్ క్లాసిక్గా మారి 2017లో సీక్వెల్ కలిగి ఉంది? సమాధానం బ్లేడ్ రన్నర్. స్పగెట్టి వెస్ట్రన్ డాలర్స్ త్రయం ద్వారా ప్రసిద్ధి చెందిన దర్శకుడు ఎవరు? సమాధానం సెర్గియో లియోన్. 1986 ఉక్రెయిన్లో జరిగిన అణు విపత్తును HBO మినీ సిరీస్ నాటకీయంగా చూపిస్తుంది? సమాధానం చెర్నోబిల్. విన్స్ గిల్లిగాన్ సృష్టించిన ఏ షో బ్రేకింగ్ బాడ్కి ప్రీక్వెల్? సమాధానం బెటర్ కాల్ సౌల్. ఏ డానిష్, స్వీడిష్ నోయిర్ సిరీస్లో డిటెక్టివ్లు సాగా నోరెన్ మరియు మార్టిన్ రోహ్డే ఉన్నారు? సమాధానం ది బ్రిడ్జ్ బ్రోయెన్. ఒమర్ లిటిల్ అనే బాల్టిమోర్ స్టిక్ అప్ వ్యక్తిని కలిగి ఉన్న సిరీస్ ఏది? సమాధానం ది వైర్. రాడ్ సెర్లింగ్ రూపొందించిన ఏ సంకలన సిరీస్ 1959లో ప్రదర్శించబడింది? సమాధానం
ది ట్విలైట్ జోన్. టోనీ సోప్రానోను అనుసరించే 1999 మాఫియా డ్రామా ఏది? సమాధానం, ది సోప్రానోస్. వాల్ ఆఫ్ సౌండ్ కి ప్రసిద్ధి చెందిన నిర్మాత ఎవరు? సమాధానం, ఫిల్ స్పెక్టర్. 1977లో విడుదలైన ఏ ఆల్బమ్ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైనది? సమాధానం, మైకేల్ జాక్సన్ థ్రిల్లర్. 1913లో స్ట్రావిన్స్కీ యొక్క ది రైట్ ఆఫ్ స్ప్రింగ్ను ఏ ఆర్కెస్ట్రా ప్రదర్శించింది? సమాధానం, ది ఆర్కెస్ట్రే డెస్ కాన్సర్ట్స్ లామౌరెక్స్ పారిస్. సోప్రానో మరియు కాంట్రాల్టో మధ్య ఏ ఒపెరాటిక్ వాయిస్ రకం ఉంటుంది? సమాధానం, మెజ్జో సోప్రానో. థింగ్స్ ఫాల్ అపార్ట్ అనే పుస్తకాన్ని రాసిన నైజీరియన్ రచయిత ఎవరు? సమాధానం, చినువా అచెబే. ఓడిపామాస్ పాత్రను కలిగి ఉన్న పోస్ట్ మోడర్న్ నవల ఏది? సమాధానం, ది క్రయింగ్ ఆఫ్ లాట్ 49. 1971లో సాహిత్యంలో నోబెల్ బహుమతి గెలుచుకున్న చిలీ కవి ఎవరు? సమాధానం, పాబ్లో నెరుడా. రిక్వియం రాసిన రష్యన్ కవి ఎవరు? సమాధానం, అన్నా అఖ్మాటోవా. ఇన్విజిబుల్ మ్యాన్ రాసిన అమెరికన్ రచయిత ఎవరు? సమాధానం, రాల్ఫ్ ఎల్లిసన్. 1952లో ది హిస్టరీస్ రాసిన పురాతన చరిత్రకారుడు ఎవరు? సమాధానం, హెరోడోటస్. మేరీ ఆన్ ఎవాన్స్ కలం పేరు ఏమిటి? సమాధానం, జార్జ్ ఎలియట్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వృక్ష జాతి ఏది? సమాధానం, కోస్ట్ రెడ్ వుడ్, సీక్వోయా సెంపర్వైరెన్స్. ఏ మూలకం యొక్క చిహ్నం W? దాని జర్మన్ పేరు వోల్ఫ్రామ్ కారణంగా ఉంది. సమాధానం, టంగ్స్టన్. ఒకే ఒక్కసారి ప్రధాన సంఖ్య ఏమిటి? సమాధానం, 2. అగ్టెక్లు ఒకప్పుడు ఏ ఆహారాన్ని కరెన్సీగా ఉపయోగించారు? సమాధానం, కోకో బీన్స్. ఏ క్షీరదం గుడ్లు పెడుతుంది? సమాధానం, ప్లాటిపస్. రోజువారీ జాతీయ ఉపయోగంలో అత్యధిక అధికారిక భాషలు ఉన్న దేశం ఏది? సమాధానం, దక్షిణాఫ్రికా. 11 భాషలు. మొక్కలోని ఏ భాగం పువ్వు లోపల విత్తనాలను తయారు చేస్తుంది? సమాధానం, అండాశయం. మానవ చెవిలో ఎన్ని ఎముకలు ఉంటాయి? సమాధానం, 3. ఆసికిల్స్. భూమి యొక్క గాలి దుప్పటి అని మనం ఏమని పిలుస్తాము? సమాధానం, వాతావరణం. ఏ ఖండంలో ఎక్కువ మంది జనాభా ఉన్నారు? సమాధానం, ఆసియా. మనల్ని నేలపై నిలుపుతున్న శక్తి ఏది? సమాధానం, గురుత్వాకర్షణ శక్తి. అణువు యొక్క కేంద్రాన్ని ఏమని పిలుస్తారు? సమాధానం, కేంద్రకం. భూమిపై అతిపెద్ద మాంసాహార జంతువు ఏది? సమాధానం, ధ్రువపు ఎలుగుబంటి. సెల్సియస్లో నీటి ఘనీభవన స్థానం ఎంత? సమాధానం, 0 డిగ్రీల సెల్సియస్. స్థిరమైన శరీర ఉష్ణోగ్రతను నిర్వహించే జంతువులను ఏమని పిలుస్తారు? సమాధానం, ఎండోథెర్మ్స్. ఆఫ్రికాలో అతి పొడవైన నది ఏది? సమాధానం, నైలు నది. ది రిపబ్లిక్ రాసిన తత్వవేత్త ఎవరు? సమాధానం, ప్లేటో. పశ్చిమ ఐరోపాను వేడిగా ఉంచే సముద్ర ప్రవాహం ఏది? సమాధానం, ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్, గల్ఫ్ స్ట్రీమ్. విద్యుత్ నిరోధకత యొక్క SI యూనిట్ ఏమిటి? సమాధానం, ఓన్. టెర్రకోట సైన్యంతో సంబంధం ఉన్న రాజవంశం ఏది? సమాధానం, క్వీన్ రాజవంశం. సౌర వ్యవస్థలో అత్యధిక చంద్రులను కలిగి ఉన్న గ్రహం ఏది? సమాధానం, శని. టెలిఫోన్ను కనుగొన్న ఘనత ఎవరికి దక్కుతుంది? సమాధానం, అలెగ్జాండర్ గ్రాహం బెల్. మొదటి ఐఫోన్ ఏ సంవత్సరంలో విడుదలైంది? సమాధానం, 2007. పోర్టబుల్ సంగీతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చిన ఏ వినియోగదారు ఆడియో పరికరాన్ని సోనీ 1979లో ప్రారంభించింది? సమాధానం, ది వాక్ మ్యాన్. GIF అంటే ఏమిటి? సమాధానం, గ్రాఫిక్స్ ఇంటర్చేంజ్ ఫార్మాట్. USB అంటే ఏమిటి? సమాధానం, యూనివర్సల్ సీరియల్ బస్. ఏ సెర్చ్ ఇంజిన్ను మొదట బ్యాక్రబ్ అని పిలిచేవారు? సమాధానం, గూగుల్. HDMI అంటే ఏమిటి? సమాధానం, హై డెఫినిషన్ మల్టీమీడియా ఇంటర్ఫేస్. క్లౌడ్ స్టోరేజ్ అంటే ఏమిటి? సమాధానం, స్థానిక పరికరానికి బదులుగా రిమోట్ ఇంటర్నెట్ సర్వర్లలో ఫైల్లను సేవ్ చేయడం.